మనమే అనుకుంటాం అంటే అలసిపోయి పడుకోండి అని చెప్పి అనుకుంటాం, కానీ మధ్య మధ్యలో వాళ్ళని ఒకసారి లేపాలి. లేపకపోతే వాళ్ళు ఏమవుతారంటే అట్లనే కోమాలకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇండ దెబ్బ దగ్గర సంగతి మనకు తెలియకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ గంజాయి డ్రగ్స్ అనేది యువత సేవించి పెడదారిన పడుతుంది కాబట్టి గ్రామాల లోపల అధికంగా అయింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. యువత గుట్కా, పాన్ మసాలా, ఈ డ్రగ్స్, నల్ల మందు తీసుకొని ఏం చేస్తుందంటే వాళ్ళు విచ్చలవిడిగా దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసి హత్యలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. కాబట్టి దయచేసి పిల్లలు, చదువుకునే పిల్లలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ నడవడికి ఏంది, వాళ్ళు ఉండే విధానం ఏంది అని చెప్పి తల్లిదండ్రులుగా మన బాధ్యత, మనం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. రేపు పొద్దున చేయి దాటిపోతే ఎక్కడన్నా ఈ డ్రగ్స్ తీసుకుని లారీ కింద బస్ కింద పడి చనిపోతే ఆ ఇంటికి ఎంత గర్భశోకం ఉంటుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఎందుకంటే పిల్లగాలను మనం గన్నాం కానీ వాళ్ళ రాతను మనం గల్లేం, కానీ వాళ్ళు ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది వాళ్ళ కోసమే మనం బతికేది. ఎందుకంటే మనం గొప్పగా సంపాదించేది ఏం చేసినా కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు రేపు బాగుండాలని చెప్పి మనం అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు కాలేజీకి వెళ్ళినా, ఈ స్కూల్కి వెళ్ళిన 10వ తరగతి దాటిన పిల్లలు మరి ఎటు పోతుంది, ఏం కథ, వాళ్ళ నడవడికి అయ్యింది, వాళ్ళ మిత్రులు ఎట్లున్నారు, వాళ్ళు బండ్ల మీద పోయేటప్పుడు ఎట్లా పోతున్నారు అని చెప్పి దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఒకవేళ డ్రగ్స్ కానీ ఏమైనా అలవాట్లు ఉంటాయి మానిపించే ప్రయత్నం చేయండి. ఎవరైనా డ్రగ్స్ సేవించినా కానీ లేకపోతే ఎవరి దగ్గర ఉన్నా కానీ ఎవరైనా విక్రయించాడు కనిపించినా కానీ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసి మన గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా మనం తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంకొకటి ఏంటంటే పిల్లలు 10వ తరగతి కాగానే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా కొడుకు ఎదిగిండి అని చెప్పి బండ్లు ఇస్తారు. బండి నడపతుంది అని చెప్పి పంపిస్తే ఏమైందంటే వాళ్ళకు బండి షోకు అయిన తర్వాత స్పీడ్ గా పోవడం, ముగ్గురు దోస్తులు, మన ఇల్లు దాటిన తర్వాత ముగ్గురు దోస్తులకి బండి మీద పోయి ఎవరికో ఒకరు కుదరడం వల్ల వాళ్ళు చనిపోవడం, ఈయనకు జైలు శిక్ష పడడం, ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి దయచేసి వాళ్ళకి బండి వద్దు, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా బండి ఇవ్వాలి. ఒకవేళ బండి తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని చెప్పాలి. హెల్మెట్ ధరించకపోయినా కానీ ఎక్కడన్నా పడ్డామనుకొని మనం ఏదైనా యాక్సిడెంట్ అయి పడిపోతే ఏమైతుందంటే మన తల వగిలితే చచ్చిపోతాడు మనిషి, కోమాలకు వెళ్ళిపోతాడు. కోమాలకు వెళ్ళిపోతే ఏమైతుందంటే జీవోత్సవం లెక్క జీవితాంతం సేవ చేసుకుంటూనే ఉండాలి, మనం బతుకున్న శవం లెక్క అవుతుంది. కాబట్టి దయచేసి పిల్లలకు బండ్లు ఇవ్వకండి. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు బండ్లు ఇస్తే ఆర్టీఓ ఆఫీసర్ కానీ లేకపోతే పోలీసులకు పట్టుబడితే ఖచ్చితంగా 25,000 జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుంది. ఇచ్చిన తల్లిదండ్రులకు పిల్లలకు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ గమనించండి. దీని మీద మా మిత్రుడు పలిగిరి రాజేంద్ర గారి లోపల ఒక మంచి పాట వింటాడు.
దయచేసి అన్నలు అమ్మలక్కలందరికీ వ్యవసాయ పనులు చేసేవాళ్ళు దయచేసి నీడ పట్టునే ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే సెలవులు వచ్చినాయి, పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఈత కొడదామని చెప్పి సరదాకు బయటకు వెళ్తారు. వాళ్ళని కూడా జాగ్రత్త కనిపెట్టండి. వాళ్ళకి ఈత రాని వాళ్ళను బయటకు పంపించద్దు. ఏదో కుంటలలో లేకపోతే చెరువులకు ఈతకని చెప్పి పెళ్ళి చాలా మంది పిల్లలు చనిపోతుంది కాబట్టి వాళ్ళని ఒక గంట కనిపెట్టండి. ఎటుపోతుంది ఏం కథ అని చెప్పి చూడండి. ఎండాకాలం కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా కాపాడమని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ఉందో అది భూభారతి పథకం. ఇంతకు ముందు మనకు భూములు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని చాలా మంది భూములు ఉండి కూడా పట్టాకు లేని భూములు ఉన్నాయి. మన పేరు మీద మన తాతల తండ్రి నుంచి వారసత్వంగా మనకు వచ్చి కూడా పట్టాకు లేని భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా మన భూములు ఏవైతే ఉన్నాయో మన పట్టా వేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అది ఆర్డీఓ ఎంఆర్ఓ ద్వారా మన సెక్రటరీని కలిసి పూర్తి వివరాలు తెలియజేస్తారు. మన పట్టాకు లేకుండా ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో మన భూమి అని చెప్పి మన సొంత భూమి అని చెప్పి మన అందరం చేసుకుంటున్న వ్యవసాయ భూమి ఏదైతే ఉందో అవి పట్టాకెక్కే అవకాశం ఉంది. కాబట్టి భూభారతి చట్టాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. రైతన్నలకి ఇది సువర్ణ అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, గట్టు హుల్లల్లితో కట్టుకునే రోజులు మాయనే అన్నయ్య, రోజులు మాయనే. భూభారతి చట్టం మనకు చుట్టా మాయనే అన్నయ్య, చుట్టా మాయనే. గట్టు హుల్లల్లితో కట్టుకునే రోజులు మాయనే అన్నయ్య, రోజులు మాయనే. భూభారతి చట్టం మనకు చుట్టా మాయనే, చుట్టా మాయనే. మట్టిని నమ్మిన రైతుల కంట లింగ ఉండొద్దంటూ, కొట్టాకొచ్చిన పొలాల చూసి గుండెలు బాదుకోవద్దంటూ, భూముల లెక్కలు పక్కగా తెలిపి పక్కన నిలిచెను, పల్లెకు పండుగ తెచ్చెను. ఆగిపోయే సమస్యలకు వేగం నేర్పెను, రైతుకు వెన్నై నిలిచెను. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన నిదురలేక అలిసిపోయినా, తాతల తండ్రుల భూములు సైతం పట్టాలేక వట్టిపోయినా, ఎండిన సెలకకు ప్రాణం పోయ నీరై వచ్చెను, హస్తం నీడై నిలిచెను. పంటకు విలువను పెంచి నేస్తం అయ్యను, హస్తం అన్నై నిలిచెను. గట్టి కుప్పల గుడ్డిగా ఉన్న భూమి విలువ పెంచాలంటే రైతుకు భూమి ఎంత ఉందో పట్టా హక్కులు ఉండాలంటే భూభారతి భూమికి హారతి వచ్చిందో, రైతు రాజును చేస్తుందో. విలువలు మరిచి గొడవలు వద్దరి గూడును విన్నాడు, రైతుల కోసం ఇచ్చిందో. శివనా సుక్కల పంట రాసులు పల్లెలు ముంగిలి చేరాలంటూ, అన్నదాత రైతుల ఇంట అనంతాలు నిండాలంటూ, రైతు మెచ్చే పాలన కోసం పథకాలు ఇచ్చెను, ప్రజల మనసే దోచెను. ఇరమ్మ కలలు రోజుల కోసమే సర్కారు ఎదురు చూసెను. భూభారతి చట్టం మనకు చుట్టా మాయనే అన్నయ్య, చుట్టా మాయనే, చుట్టా మాయనే అన్నయ్య, చుట్టా మాయనే. రైతన్నలు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ భూభారతి చట్టాన్ని ఉపయోగించుకోండి. మనము ఇంతకుముందు
పట్టాకు లేకుండా కూడా భూములు చేసుకునే ఏవైతే ఉన్నాయో అవి పట్టాకు ఎక్కే సూచన ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఆర్డీఓ గారిని కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి కానీ కార్యదర్శిని కలిసి వివరాలు తెలుసుకొని మన భూములు ఏవైతే పట్టాకు లేవో అవి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. ఈ భూభారతి చట్టం ద్వారా మన భూములకు స్థిరత్వం అంటే మన పట్టా లోపల ఎక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే దయచేసి పిల్లగాలను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుంటుండండి. ఈ గంజాయి డ్రగ్స్ అనేది ఎవరు తీసుకున్నా కానీ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయండి. పిల్లగాళ్ళను ఎండాకాలం పూట చిన్న చిన్న పిల్లగాళ్ళు ఈతకని చెప్పి కెనాళ్ళ పొన్న లేకపోతే చెరువుల పొన్న స్నానాలకు అటు ఇటు పంపించద్దు. ఎందుకంటే రోజులు బాగాలేవు కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. అలాగే రైతన్నలు తల్లులంతా వ్యవసాయ పనులు చేసేవాళ్ళు పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు పనులు చేసుకోండి. 12 గంటలకు విపరీతమైన ఎండ ఉంటుంది, నీడ పట్టులు ఉండండి. మళ్ళీ సాయంత్రం 4-4:30కు మన పనులలో మనం నిమగ్నం అయిదాం, మన పనులు మనం చేసుకుందాం. ఎందుకంటే వడదెబ్బ దాకి చనిపోతే ఆ కుటుంబం లోపల ఎంత దారుణమైన స్థితి ఉంటుందంటే మన పిల్లల కోసమే మనం ఎంత కష్టపడుతున్నాం. రేపు పొద్దున మన పిల్లలకు కాకుండా పోతే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. మన కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. ఆర్థికంగా అన్ని రంగాల లోపల పిల్లలు వెనుకబడిపోతారు. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయతీ సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి, విన్న రైతన్నలకు, తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.